జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నమ్మకం అనేది ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. అందుకే నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏప్రిల్ 26, 2025 శనివారం. తిథి త్రయోదశి ఉదయం 8:27 వరకు, తదుపరి చతుర్దశి తెల్లవారుజామున 4:49 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 6:27 వరకు, తదుపరి రేవతి. యోగము వైద్రుతి ఉదయం 8:42 వరకు, తదుపరి విష్కంభం. కరణం వణిజ ఉదయం 8:27 వరకు, తదుపరి విష్టి. సాయంత్రం 6:40 వరకు, తదుపరి శకుని. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:25. చంద్రోదయం తెల్లవారుజామున 5:01, చంద్రాస్తమయం సాయంత్రం 5 అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:55 నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:40 నుండి 3:15 వరకు. గుళిక కాలం ఉదయం 5:45 నుండి 7:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:45 నుండి 7:27 వరకు. వర్జము సాయంత్రం 5:03 నుండి 6:28 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 1:31 నుండి 2:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 5 గంటల వరకు. శుభ గడియలు ఉదయం 10:30 నుండి 11:07 వరకు. ఏప్రిల్ 26 శనివారం. ఈ రోజు ఉన్న తిథి త్రయోదశి ఉదయం 8:27 వరకు ఉంది. తదుపరి చతుర్దశి తెల్లవారుజామున 4:49 వరకు ఉంది. తదుపరి అమావాస్య. ఈ రోజు ఉన్న తిథులు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా లేవు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. మాస శివరాత్రి. ఈరోజు అవకాశము ఉన్నవారు శివాలయమును దర్శించి ఆ పరమేశ్వరునికి అభిషేకము చేసి బిల్వపత్రాలతో అర్చన చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. చంద్రుడు ఈరోజు రాత్రి 3:39 వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 3:39 వరకు సింహరాశి వారికి, తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 3:39 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తులాం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తులా, వృశ్చికం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. కర్ణుడు పరశురాముడి వద్ద విద్యాభ్యాసం చేశాడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. కర్ణుడు పుట్టగానే కుంతి బిడ్డను ఎక్కడ వదిలివేసింది? కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం,
ప్రపంచ పశు వైద్య దినోత్సవం. భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి వర్ధంతి. సంగీత త్రిమూర్తులలో 3వ వారైన శ్యామశాస్త్రి గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 26 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి రాబడి ఉంటుంది. వృషభ రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. మిథున రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. కర్కాటక రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. సింహరాశి కొన్ని పనుల్లో మీరు ముందుగానే ఊహించిన ఫలితాలు రావచ్చు. కన్యా రాశి చేపట్టిన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. తులా రాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృశ్చిక రాశి ఆనందంగా గడుపుతారు. ధనుస్సు రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మకర రాశి లాభం ఉంటుంది. కుంభరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీన రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching. This is Deepthi.